ఏంటండి కమిషనర్ గారు, ఏంటండి ఇది? సెంట్రల్ నుంచి ఎన్ఎస్సీ వచ్చినా సీఎం గారు రాజుకి ఏమీ తెలియడం లేదు. ఏంటిది? సార్ వాడు మూర్ఖుడు సార్. మా డిపార్ట్మెంట్ ఏమీ చేయలేకపోతుంది. మీరు హోమ్ మినిస్టర్ కదా సార్, మీరే మాట్లాడి పరిష్కరించండి, బాగుంటుంది. నేను మాట్లాడితే సీఎం వదిలేస్తాడా? అసలు వాడు బిల్డింగ్ లోనే ఉన్నాడా? సార్ లోపలే ఉన్నాడు సార్, బట్ ఎక్కడ ఉన్నాడో మాత్రం మాకు తెలియదు సార్. లోపల నుంచి లోపల ఏదైనా సొరంగం దోకుని పారిపోయాడేమో చూసారా? సొరంగం తవ్వే అవకాశం లేదు సార్. బిల్డింగ్ చుట్టూ అపార్ట్మెంట్లు ఉన్నాయి సార్. డ్రైనేజ్ సిస్టమ్ కూడా చెక్ చేశాం సార్. ఈ బిల్డింగ్ పక్కన డ్రైనేజ్ కూడా లేదు సార్. ఇన్ని మ్యాపులు పెట్టుకున్నారు, ఏ ఒక్క దాని వల్ల పని జరగడం లేదు. అసలు రాత్రి ఏం జరిగిందండి? రాత్రి పక్కా ప్లాన్ తో వాడు ఏ రూమ్ లో ఉంటాడనుకున్నామో ఆ రూమ్ లో రైడ్ చేశాం సార్. కానీ వాడు అక్కడ లేడు సార్. ఎన్టీఆర్ కట్అవుట్ ఉంది సార్. ఎన్టీఆర్ కట్అవుట్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కట్అవుట్ కాదు సార్. బాలకృష్ణ గారు డాడీ ఉన్నాడు కదా సార్, పెద్ద ఎన్టీఆర్, ఆయన కట్అవుట్ ఉంది సార్. మరి ఇంకేం చెయ్యాలయ్యా? నోటు మీద గాంధీ గారిని తీయడం కుదరదు. ఎప్పుడో పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టాక గాని కుదరదు. ఇంకా ఏం తీయమంటాడో అడగండి. సార్ మీరు మాట్లాడితేనే బాగుంటుంది. మీరు హోమ్ మినిస్టర్ కదా, దయచేసి మాట్లాడండి. నాయనా కిడ్నాపరు, గాంధీ గారి బొమ్మ నోటు మీద నుంచి తీసేయడం ఇప్పుడు అయ్యే పని కాదు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెడతామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కావాలంటే రాసి కూడా ఇస్తా. చూడు నాయనా, ఇప్పటికి 24 గంటలు అయింది. మా సీఎం గారికి బీపీ, షుగరు, గ్యాస్ అన్నీ ఉన్నాయి. 3 గంటలకు ఒకసారి ఏదైనా తినకపోతే బతకలేడు. ఇప్పుడు సీఎం గారిని వదిలిపెట్టావనుకో, నీ మీద ఏ కేసు రాకుండా మా ప్రభుత్వం చూసుకుంటది.